ఈ గడువుకు మిగిలింది 20 రోజులు మాత్రమే. ఈ స్వల్ప వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమా? నోటిఫికేషన్కు ఎన్నికల నిర్వహణకు నెల రోజుల వ్యవధి ఉండాలంటూ గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను చూసుకుంటే ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అసాధ్యమే అనే అభిప్రాయం కలుగుతోంది. ప్రధాన పార్టీలు సమర సన్నాహాల్లో ఉన్నప్పటికీ కీలక తంతు పూర్తి కాలేదు. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలని హైకోర్టును రేవంత్ సర్కార్ కోరవచ్చనే వాదన ఉంది. మరి ప్రభుత్వం గడువు కావాలంటే హైకోర్టు ఆ గడువు ఇస్తుందా? స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా ఈ లిస్ట్ రెడీ చేశారు. తెలంగాణలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో 1,12,534 వార్డులున్నాయి. ఎంపీటీసీలు 5,763, జెడ్పీటీసీలు 565 ఉన్నాయి. ఈ జాబితా ప్రభుత్వానికి చేరింది. ఇక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర సర్కారే. అయితే అసలు పీఠముడి ఇక్కడే దాగుంది. బీసీ రిజర్వేషన్ల కోట ఇంకా తేలలేదు. ఇదే పెద్ద ఆటంకం. ఒకవేళ కోర్టును గడువును కోరినా, కొత్త గడువు ఇచ్చినా అప్పటిలోగా బీసీ కోట తేలుతుందా? స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఏంటి అనేది ఒక ప్రశ్న. స్థానిక ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరు వాయిదా వేద్దామని సూచిస్తుంటే మరికొందరు ఎన్నికలకు వెళ్లాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోదాలోకి దిగేందుకు రణతంత్రపు ఎత్తులు పై ఎత్తులతో సన్నద్ధమవుతున్నాయి. మరి అతిపెద్ద సమరానికి ముహూర్తం ఎప్పుడు కుదురుతుంది అనేదే ఇప్పుడున్న అసలు ప్రశ్న. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్న మొత్తంగా లోకల్ ఫైట్ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరలా వాయిదా వేసేందుకే రేవంత్ సర్కార్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి స్వామి? అంటే వంశీ, తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో ఒకవైపు చట్టాలు చేసింది. వాటిని ఆమోదించడం కోసం గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వాటిని రాష్ట్రపతి వద్దకు పంపారు. అక్కడ అవి పెండింగ్లో ఉండిపోయాయి. రీసెంట్గానే ఇదే అంశానికి సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు, ఆదేశం మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఆదేశం ఉందో దాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి వద్దకు వెళ్ళి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 90 రోజుల గడువులోపు వాటిని ఆమోదించాలి, లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే లీగల్ ఫైట్ కొనసాగుతుందో, నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు జరిగినటువంటి ఒకవైపు వాదనలో తెలంగాణ తరపున, ప్రభుత్వం తరపున ఒకవైపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇలాంటి పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంది. ఒకవైపు రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, వివిధ కారణాలు చూపుతూ ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల కారణంగా తమ సొంత విచక్షణతోటి వాటిని తొక్కిపెడుతున్నారు. వాటి విషయంలో ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టులో, ఒకవైపు రాష్ట్రపతి గడువు వించిన నేపథ్యంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ తుషార్ మెహతా నిన్న వాదనలు వినిపించారు. సోలిసిటర్ జనరల్ దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వాదన ఆయన వినిపించారు. వివిధ రాష్ట్రాల నుంచి వాదనలు వినిపించారు. మొత్తానికి చీఫ్ జస్టిస్ గవాయ్ కూడా ఈ కేసుకు సంబంధించి సీరియస్గా పరిశీలిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒకవైపు కేంద్ర రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి 2 బిల్లులకు సంబంధించి ఏదో ఒకటి తేలిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 12,600 పైన గ్రామ పంచాయతీలు కావచ్చు, 1,12,000 పైన వార్డులు కావచ్చు, 5,000 పైనటువంటి 5,500 పైనటువంటి ఎంపీటీసీలు, 556 జెడ్పీటీ సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఈ రూరల్ లోకల్ బాడీస్కి ప్రస్తుతానికైతే రూరల్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్స్ మీదనే ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసి పెట్టింది. ఒకవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలక్షన్స్కి వెళ్ళాలా వద్దా అని ఒక మల్లగులాలు పడుతుంది. ఒకవైపు రాష్ట్రంలో పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నదా లేదని కూడా చూసుకునే వెసులుబాటు కూడా అది ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే
రాష్ట్రంలో ఒకవైపు బాగా వర్షాలు పడడం, యూరియా కొరత లాంటి అనేక ఇష్యూస్ని ప్రభుత్వాన్ని సతమతం చేస్తుండడం, దీంతో ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ నిర్వహిస్తే తమకు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి పునరాలోచనలో పడ్డట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రాష్ట్ర హైకోర్టుకు ఒక అప్పీల్కి వెళ్ళాలని చెప్పి భావిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ మేము నిర్వహించలేని పరిస్థితి ఉంది. మేము 42% లోకల్ బాడీ రిజర్వేషన్ మేము అమలు చేయడం కోసం మాకు కొంత మరింత సమయం కావాలి, గడువు కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే సుప్రీంకోర్టులో ఈ బిల్లులకు సంబంధించినటువంటి ఇష్యూలో రాష్ట్రపతి వద్ద తేలిన తర్వాత ఒకవైపు రాష్ట్ర గవర్నర్ వద్ద మొన్న మళ్ళీ బిల్లును పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత రిజర్వేషన్ రోస్టర్ సిస్టాన్ని మార్చాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 దఫాలకు అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి రిజర్వేషన్ రొటేషన్ని కాస్త 10 ఏళ్లకు ఒక్కసారి మార్చేలాగా గత కేసీఆర్ ప్రభుత్వం దాన్ని చట్టం చేసి పెట్టింది. దాన్ని కూడా సవరణలు చేసి మార్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఈ చట్టాలు అమలు చేసుకోవడం, రిజర్వేషన్ రొటేషన్ మార్చుకోవడం, 42% రిజర్వేషన్ అమలు చేయడం దిశగా ముందుకు వెళ్ళడం బీసీల కోసం, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం తమకు నష్టమని భావించి మరో హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళాలని భావిస్తుంది. ఒకవైపు పరిస్థితి కనుక ఇదే విధంగా కొనసాగితే కనుక ఈ 14th ఈ నెల 14-15 తేదీ లోపే లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఈ ఓటర్ లిస్టుని ప్రకటించాల్సి ఉంది. దాన్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసి ప్రకటించే అవకాశం ఉండడంతో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్కి జరిగినటువంటి అంత సరంజామాను సిద్ధం చేసి పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఏ క్షణమైన ఆదేశం వస్తే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్స్కి వెళ్ళి ఒక 10 నుంచి 20 రోజుల లోపు దాన్ని కంప్లీట్ చేసే విధంగా తమ సామాగ్రిని ఎన్నికల సంబంధించినటువంటి మొత్తం సన్నద్ధతను పూర్తి చేసుకొని పెట్టుకుంది. కానీ ప్రభుత్వం నుంచి జరిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలక్షన్స్కి పోతుందా లేదా అనేది కూడా ఇప్పుడు కొంత డైలమాలో పడిపోయింది. అందుకు అనుగుణంగానే వారు రాష్ట్ర హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళి మరిన్ని రోజుల పాటు దీన్ని వాయిదా వేయడం కోసం హైకోర్టు కోరే అవకాశం కనబడుతుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం అన్ని రకాలుగా సమాయత్తమై ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎలక్షన్స్ని కంప్లీట్ చేయడం అంత ఈజీగా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. తమ బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేలిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా తేజావత్ వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. సో మొత్తంగా తేజావత్ వెంకట్ గారు, మొత్తంగా చూస్తున్నాం స్థానిక సమరానికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్టు కనపడట్లేదు. మరలా కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా వాయిదా వేసే పరిస్థితులే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూ. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. రైట్ వెంకట్ గారు, చూస్తున్నాం మొత్తంగా స్థానిక సమరానికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దాఖలాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. మరలా కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా వాయిదాకే మొగ్గు చూపుతుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఏం చేయబోతుంది మొత్తంగా కాంగ్రెస్ సర్కార్? సార్, మీకు రామ్మోహన్ రావు గారికి నమస్కారం సార్. సార్, ఇక్కడ ఏంటంటే ఉత్త అన్నం ఏదైతే ఉందో, కూర లేకుండా, పప్పు లేకుండా, చారు లేకుండా, ఏం లేకుండా ఉత్తగా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ మీరు చూడండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దామన్న ఆలోచన ఏదైతే ఉందో ఇది చాలా బృహత్కరమైన ఆలోచన, చాలా విప్లవాత్మక ఆలోచన. రాజకీయాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్ల దగ్గర వాళ్ళను ఇక్కడ ఇచ్చేయడం కాదు సార్. రూరల్ లెవెల్ నుంచి వాళ్ళ ప్రాతినిధ్యం రావాలి, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా కోరుకున్నది. ఇది చిత్తశుద్ధితో చేయాల్సిన పని కాబట్టి చేద్దామని అనుకున్నాం సార్. సార్, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, మీరు చూడండి, బీజేపీ ఇక్కడ బీసీ సంబంధించిన రిజర్వేషన్ బిల్లు, ముసాయిదా బిల్లుకి ఇక్కడ మద్దతు ఇస్తుంది. కానీ కేంద్రంలో ముస్లింల పేరుతో దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఏమంటారు, గవర్నర్ గారి దగ్గర పంపించే విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని పొగుడతారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రాపర్ వేలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని చెప్తారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ దాన్ని ఏదో రకం కొరలు పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక్క విషయం సార్, బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ డ్రామాలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలి కాబోదు. కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ ప్రజానికాన్ని ఎక్కడ బలి చేయదు. అందులో భాగంగా మీరు వెంకట్ గారు చూస్తున్నాం, సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే గ్రామ స్థాయిలో పాలన పారదర్శకంగా జరగాలి. గ్రామాల్లో పాలన పడకేసింది. సో గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పథకాలు
ప్రజలకు చేరువవ్వట్లేదు. ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు రేపు ఎల్లుండి అంటే 40% రిజర్వేషన్తో అది కాస్త అటకెక్కుతున్న పరిస్థితులు. మరి గ్రామ స్థాయిలో పాలన ఇంతే సాగుతూ ఉండాలా? పాలన పడకేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు పథకాలకు సంబంధించి కానీ పాలన కానీ సాగాల్సిన అవసరం లేదంటారా? ఏం చెప్తారు సార్? అట్లా కాదు సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూడండి, ఉచితాలకు సంబంధించిన వ్యవహారంలో కానీ, లేకపోతే సన్న బియ్యం పంపిణీ విషయంలో కానీ, లేకపోతే రైతులకు రావాల్సిన ఇన్సెంటివ్ విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు. సరే, మీరు చెప్పిన లెక్క ప్రకారం గ్రామ పాలన అనేది జరగాలంటే 100% అక్కడ లోకల్ బాడీస్ లో ఎలక్షన్ జరగాల్సిన విషయం వాస్తవంగా ఉంది. అయితే ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇది కాకపోతే మళ్ళీ ఛాన్స్ రావాలంటే 5 సంవత్సరాల టైం పడుతుంది సార్. 5 సంవత్సరాల వరకు బీసీలకు అన్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం లేదు. మీరు చూడండి, ఫస్ట్ 50% క్యాప్ ఉందని ఉన్నారు. ఆ క్యాప్ ను కూడా తీసేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉంది. దాన్ని కనుక గవర్నర్ గారు వెంటనే కనుక ఏదో ఒక నిర్ణయం కనుక తీసుకుంటారు, ఆ జియో పేరుతోనైనా మేము ఎలక్షన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకు ఈ రోజు ఇంత డిలే చేస్తున్నారు? గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉంచుకోవడం ఏంటి సార్? రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు ఉంచుకోవడం ఏంటి సార్? ఇది ఎంతవరకు ఇది ఉంటుంది? మీరు చూడండి, ఈరోజు స్పీకర్ గారి దగ్గర ఫిరాయింపుల చట్టం సంబంధించిన ఏదైనా అంశం స్పీకర్ గారి దగ్గర ఉంటే ఈ రోజు కోర్టులో దిశానిర్దేశం చేస్తున్నాయి. మరి ఎందుకు రాష్ట్రపతి గారిని గవర్నర్ గారిని మినహాయిస్తుందో వాళ్ళే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో అక్కడ స్పీకర్ గారి చేతిలో ఉన్న అంశం కోర్టు డిస్క్రిప్షన్ కిందకి రాకపోయినప్పుడు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎందుకు రాష్ట్రపతి గవర్నర్ గారి విషయంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఒకటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బేస్ గా ముందుకు వెళ్తాన్న ఆలోచనలో భాగంగా ఈ రోజు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు కూడా కోర్టుల తీర్పులు కానీ నిర్ణయాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది సార్. మేము ఒకటే అంటున్నాం, హైకోర్టు ఏదైతే September 30 కల్లా ఎలక్షన్ నిర్వహించాలన్న ఆదేశాలు ఆ ఆదేశాలని మినహాయింపును కోరుకుంటాం సార్. వెంకట గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం స్థానిక సంస్థలకు రేవంత్ సర్కారు మరలా బ్రేక్ వేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. వెంకట గారితో మనం మాట్లాడినట్టుగా గ్రామ స్థాయిలో పాలన పడకేసింది. ఒక రకంగా కాంగ్రెస్ సర్కార్ ఇంకా పోస్ట్ పోన్ చేయటం వల్ల గ్రామాల్లో పాలనకి సంబంధించి కానీ వీటన్నింటికీ కాస్త అడ్డంకులు ఏర్పడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఏంటి అసలు రేవంత్ సర్కార్ ముందున్న వ్యూహం ఏంటి? ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తే వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు సార్? మీకు అట్లాగే తేజావతి వెంకట నాయక్ గారికి యువమిత్రుడు వారికి నమస్కారం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది సాధ్యం కాని పని అని. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడున్న సుప్రీంకోర్టు సీలింగ్ ప్రకారం సాధ్యం కాదు. అవసరమైతే మూడు చర్యలు తీసుకోవాలి. మొట్టమొదటి ఏమో బిల్లు పాస్ చేయడం, పైకి పంపడం, అది జరిగింది, అయిపోయింది. రెండోది ఆర్డినెన్స్ అన్నారు, అది అయిపోయింది. ఆఖరికి చట్ట సవరణ అన్నారు, 3 అయిపోయింది. చివరికి మిగిలింది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే 6 నెలల క్రితం చెప్పారండి. 6 నెలల క్రితం ఏమన్నారంటే అన్ని పోతే 3వ 4వ ఉన్నది మాకు అవకాశం ఏంటంటే మనకు అదే పార్టీ పరంగా రిజర్వేషన్, అదే అంటే పార్టీ పరంగా రిజర్వేషన్ ఉండడం కూడా కుదరదు. ఎందుకు కుదరంటే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తుండొచ్చు, మిగతా చోట్ల చట్టపరంగా 22% రిజర్వేషన్ మాత్రమే బీసీలకు లభిస్తాయి. పంచాయతీలలో మున్సిపాలిటీలు అయితే 17-18 కూడా లభించవు. అటువంటి అప్పుడు వీటిని ఎట్లా పెంచుతారు? పెంచడానికి వీలైనప్పుడు ఏం చేస్తారంటే పార్టీ పరంగా ఇస్తే హామీ మీది అమలు మాదా అని మిగతా రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తాయి కదా. పోనీ వాళ్ళని కూడా బీసీల భయం చూపించి బీసీలు ఓట్లు పోతే అని భయానికి వాళ్ళు పెట్టవచ్చు. కానీ ఇండిపెండెంట్లు ఎవరు ఆపుతారు? పార్టీ పరంగా బీఫామ్ ఇవ్వకపోవచ్చు, ఎవరైనా ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? అందుకని ఇవన్నీ చిక్కు సమస్య. 4వది కూడా సాధ్యం కాదంటారు. సాంకేతికంగా 2 అంశాలు ఉన్నాయి, వాటి మీద పనిచేసిన రైట్. రామ్మోహన్ గారు మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. రామ్మోహన్ గారు మనకు బ్రేకింగ్ అందుతుంది. మొత్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో 50% రిజర్వేషన్ల పై క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపినట్టుగా మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అందుతుంది. ఎలా చూడాలంటారు? ఇక రేవంత్ సర్కార్ స్థానిక సమరానికి సై అంటుందా? శుభవార్తే. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ఎవరైతే గవర్నర్ గారు జారీ చేసినో అది కోర్టులో చెల్లకుండా పోతే అంటున్నాను. మంచిది, నేను పూర్తిగా బీసీల రిజర్వేషన్ కోరుకునేమని వ్యక్తిగతంగా వేరు కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు, చట్ట సవరణకు అనుమతి ఇచ్చారు, దాని మీద ఎవరైనా కోర్టుకు పోతారు. అప్పుడు ఏం చేస్తారు? పార్టీలు పోవండి. గతంలో పోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు చుట్టం అని చెప్పారు కదా. మొన్నటిదాకా హరీష్ రావు, కేటీఆర్ ఏమంటున్నారు? వాళ్ళు చుట్టం పోయారు. గతంలో ఈ బీసీ రిజర్వేషన్ తగ్గించింది మేం కాదు, సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉందని చెప్పి సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇది కేటీఆర్ గారు అల్లిన ఒక కథ సార్. సారీ, ఎందుకంటే మేము కూడా దాని మీద నాకు వెంకట గారు అన్నాడు అంటున్నాను. అందుకే నేను ఏమంటున్నానంటే పోయినరు, గతంలో కాంగ్రెస్ వాళ్ళే పోయినరు. ఈ బీసీ రిజర్వేషన్ పెంచకుండా మేము ప్రయత్నం చేసినాం, కోర్టుకు పోయినాం, చెల్లలేదు. నేను తీద్దామంటే చట్టం చేస్తే కూడా కాని పక్షంలో చేసినామంటారు. ఇప్పుడు ఇది మంచిది అంటున్నాను. గవర్నర్ ఆహ్వానించదగ్గది, కానీ ఎవరైనా కోర్టుకు పోతే చెల్లదు. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. ఈ 18 రోజులే మిగిలినాయి. ఈ 18 రోజులలో ఏం చేస్తారు, ఏం చేయాలో చెప్తారు. ఒకటేమో ఓటర్ లిస్ట్ ప్రకటన ఎలక్షన్ కమిషన్ అయిపోయింది.
తర్వాత 565 రామ్మోహన్ గారు మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతుంది. బ్రేకింగ్ తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రైట్, మొత్తంగా బ్రేకింగ్ చూస్తున్నాం. లోకల్ ఫైట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. గెజిట్ నోటిఫికేషన్ కు గవర్నర్ కొద్దిసేపటి క్రితమే ఆమోదం తెలిపారు. 50% క్యాప్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా లోకల్ సమరానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. లైన్ క్లియర్ అయిపోయింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ కు గవర్నర్ ఆమోదం లభించింది. 50% క్యాప్ ఎత్తివేతకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీలు ఏం చేయబోతున్నాయి, ఇక మొత్తంగా రేవంత్ సర్కార్ స్థానిక సమరానికి సై అంటుందా అనేది చూడాలి. రామ్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా ఇది ఒక శుభ పరిణామమే. తర్వాత మీరు అన్నట్టుగా ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తే మాత్రం కాస్త ఖచ్చితంగా దీనిపై మళ్ళా అడ్డంకులు కనపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఎలా చూడాలంటారు? గతంలో తమిళనాడు హైకోర్టు 2 సార్లు కొట్టేసింది ఆర్డినెన్స్, గవర్నర్ ఆర్డినెన్స్. ఈ చట్ట సవరణ కనుక ఈ చట్టాన్ని సవాల్ చేయాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కదా, అది దాటిపోతున్నాయని ఎవరైనా ఓసీలు కానీ ఇప్పుడు పార్టీలను సాహసం చేయి సమస్య లేదు. ఏ పార్టీ కూడా దీని మీద కోర్టుకు పోదు. ఎందుకంటే కోర్టుకు పోతే వాళ్ళ బీసీ ఓట్లు పోతాయి. చివరికి ఇవాళ బీజేపీ కూడా దిగి వచ్చి గవర్నర్ గారికి ఆదేశం ఇవ్వకుండా, గవర్నర్ వెనక నుంచి చెప్పకుండా గవర్నర్ ఆదేశించలేదు. ఆదేశించారంటే బీజేపీ కూడా ఓట్లు పోతే అని భయంతో ఆదేశించింది. ఇటుపక్క బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ విషయంలో కోర్టుకు పోరు, గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే బీసీలు ఓట్లు పోతే కనుక బీసీల భుజాల మీద తుపాకులు పెట్టుకొని పరస్పరం పేర్చుకున్నారు. ఇంతకుముందు వెంకటగారానికి సమర్థిస్తున్నాను నేను. ఎందుకంటే బిల్లు ఆమోదానికి ఏమో ఇక్కడ మన అసెంబ్లీలో సాక్షిగా ఒప్పుకొని ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయని శుద్ధ అబద్ధం. కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట శుద్ధ అబద్ధం. ఎందుకంటే ముస్లిం అనే మాట ఎక్కడ బిల్లులో లేదు. ఎక్కడుంది అంటే బీసీ లెక్కలు ఉన్నాయి. బీసీ జనాభా లెక్కలలో మాత్రం ముస్లిం బీసీలు, హిందూ బీసీలు ఉన్నాయి. ఎక్కడ కూడా చట్టంలో లేదు. ఆ చట్టంలో లేని దాన్ని ముందర పెట్టుకొని ఇప్పటిదాకా నాటకం ఆడింది బీజేపీ. ఇప్పుడు ఆ నాటకానికి తెరబడ్డది. ఆర్డినెన్స్ ద్వారా మన గెజిట్ ఆర్డినెన్స్ కూడా కాదు, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల చట్ట సవరణ జరిగింది. ఈ చట్ట సవరణ మీద ఈ 20 రోజుల్లో ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ అవుతాయి ఎలక్షన్ గడపాలంటే కూడా సాంకేతికంగా 30 లోపల సాధ్యం కాదండి. ఎట్లా అంటే చెప్తాను, దానికి పద్ధతి ఉంది. ఓటర్ లిస్టులు వేశారు, ఆ తర్వాత కేవలం జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, సర్పంచ్లని చెప్పారు. దీనికి ఏం చేయాలంటే బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ వేసిన తర్వాత వారం రోజులు టైం ఇవ్వాలి. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వాటికి కూడా అంటే మళ్ళీ మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా రిజర్వేషన్ ఖరారు చేయాలి. ఓటర్ లిస్ట్ మాత్రం తయారైంది. అంటే ఇప్పుడు అంతకుముందు వెంకట గారు అన్నట్టు అన్నం తయారైంది, మిగతా కూర ఇవన్నీ తయారు కానీ ఇప్పుడు కూర వండుతున్నాం మనం చేసుకునే పని. కనుక ఇప్పుడు ఈ 15 రోజుల గడవన్న మినిమం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఉన్నదే 18 రోజులు. ఈ 15 రోజుల గడువులో కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పిన రిజర్వేషన్లు ఖరారు చేయాలి. తర్వాత వారం రోజులు అబ్జెక్షన్స్ రైజ్ చేయమనాలి. ఆ తర్వాత మళ్ళా ఒక వారం రోజులు టైం తీసుకుంటూ మనకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ తర్వాత షెడ్యూల్ ప్రకటన, తర్వాత నోటిఫికేషన్, తర్వాత ఎంపీటీ మన అసెంబ్లీ లాగా 14 రోజుల టైం అవసరం లేదు. దీనికి వారం రోజుల టైం ఉన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్లకు నామినేషన్ విత్డ్రా అయిన తర్వాత వారం రోజుల టైం ఉంటుంది. మినిమం 1 మంత్ పడుతుంది. అందుకనే ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పి 2 నెలల టైం అడిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ 2 నెలలు అడిగింది, రాష్ట్రపతి 1 మంత్ అడిగింది. కనుక 2 నెలల టైం అడిగిన ఎలక్షన్ కమిషన్ 1 నెల అయిపోయింది అనుకోండి, నెలలోపు అయితే ఎలక్షన్లు కావు. ఈ లోపల పండుగలు ఉంటాయి, దసరా ఉన్నది, బతుకమ్మ పండుగలు ఉన్నాయి. ఇవన్నీ దాటినాకనే చేస్తారు. ఏమంటారంటే మేము సిద్ధం చేసినాం, పండుగలు అడ్డం వచ్చినాయి, కొంచెం ఆగండి అని చెప్పి ఇంతకుముందు వెంకట గారు అన్నట్టు హైకోర్టులో పిటిషన్ వేస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది కాకపోతే ఇంకోటి ఉంటుండే. ఇది కాకపోతే గవర్నర్ దగ్గర మన బిల్ అయిపోయినది, అట్లాగే మన రాష్ట్రపతి దగ్గర బిల్ అయిపోయిందని బహానా ఒకటి ఉంటుండే. ఇప్పుడు ఏమైతుందంటే ఇరుకున పట్టిన సమస్య అయింది. ఒక్క మాట నా సలహా, యూరియా కష్టాలు, ఇవన్నిటి వల్ల ఇప్పుడు ఎన్నికలు జరిపితే ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ కొంచెం నష్టమే అంటున్నాను. వీలైనంత త్వరగా ఏమైనా సరే వీలైనంత త్వరగా జరపాలని ఉంది, కానీ అక్టోబర్ లాస్ట్ వీక్ లో జరిపితే సరైన విధంగా కొంత అప్పటికి ఈ కష్టాలు తీరుతాయని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎలక్షన్ జరిపితే కష్టం, ముందుకు నువ్వు వెనక పోయే పరిస్థితి ఉంది. రామ్మోహన్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? యా రైట్, మొత్తంగా చూస్తున్నాం గవర్నర్ ఆమోదం అయిపోయింది. ఇక ఎన్ని నెలల్లో అంటే మీరు చెప్పినట్టుగా పండగలు ఇవన్నీ సెలవులు అన్నీ తీసేస్తే ఇక రేవంత్ సర్కార్ స్థానిక సమరానికి ఎన్ని నెలల్లో వెళ్లే అవకాశం ఉందనొచ్చు? అంటే ఎప్పట్లోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మనం అంచనా వేయచ్చు అంటారు?
ఒక్కటి అక్టోబర్ దాకా పోద్ది అనుకుంటున్నాను నేను. అక్టోబర్ లాస్ట్ వీక్ జరుగుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీం మన హైకోర్టు ముందు ఒక మాట చెప్పొచ్చు, సార్ గెజిట్ అయింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, చట్ట సవరణ జరిగింది, మాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయడానికి టైం ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ తో కూడా చెప్పిస్తారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా ఒక అవకాశం ఏంటంటే మాకు నిన్ననే ఇచ్చారు ఏది ఎన్ని జెడ్పీటీసీ మన ఎంపీటీసీలు అని చెప్పి వీటికి సవరించుకుంటూ మేము కొంత నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని టైం పడుతుందని చెప్తారు. ఇంకో 1 month టైము ఇప్పుడు అడగరు, ఇంకో 10 రోజుల తర్వాత హైకోర్టు పోయి అడుగుతారు. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాసెస్ మొదలైంది కదా కానీ అని అంటారు. హైకోర్టు కూడా మెడగోసి తలగోసి మెడేది కదా, కనుక కొంత టైం ఇస్తుంది అంటున్నాను. అక్టోబర్ లాస్ట్ వీక్ లో జరగవచ్చు ఎన్నికలు. రైట్ వెంకట గారు, మొత్తంగా ఎలా చూస్తున్నారు? గవర్నర్ దగ్గర ఆమోదం పొందింది, ఇక మొత్తంగా రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికలను త్వరలోనే నిర్వహించబోతుంది, ఎలా చూస్తున్నారు? ఇది మా మొండి పట్టుదలకు దక్కిన విజయం అని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని విమర్శలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఇప్పుడు మీరే చెప్పారు ఇప్పుడు లేనట్టే అని చెప్పేసరికి ఇలాంటి కొన్ని అవమానకర పరిస్థితికి ఒక రిలీఫ్ దొరికినట్టు అంటే బీసీల పట్ల బీసీలకు మేము ఇవ్వాల్సిన ఏదైతే ఆ అంశాల విషయంలో మేము ఎంత చిత్తశుద్ధిగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఒక మాట అయితే స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే పనిని అంటే ఇప్పుడు క్యాప్ ఎత్తివేసారు కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ లో మనం మార్పు తీసుకొస్తాం, 42% రిజర్వేషన్ వచ్చేస్తుంది. రేపు సుప్రీంకోర్టులో కానీ లేకపోతే హైకోర్టులో కానీ ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా చూసుకోవడంలో అన్ని పార్టీలు ఒక ఏకతాటిపైకి వచ్చి కనుక బీసీలకు న్యాయం చేస్తే సరే రాజకీయం ఎవరైనా మేలు పొందొచ్చు సార్. ఈ రోజు కాంగ్రెస్ పొందొచ్చు, రేపు బీఆర్ఎస్ పొందొచ్చు, లేకపోతే బీజేపీ పొందొచ్చు, ఎవరైనా పొందొచ్చు కాక. కానీ అల్టిమేట్ గా బీసీలను ఈ రోజు ఉన్నత స్థితిలో తీసుకురావడం కోసం రాజకీయంగా ఒక అవకాశం, ఒక మెట్టుగా దీన్ని వాడుకోవాలని చెప్పి మిగతా పార్టీలకు మేము చెప్తున్నాం. అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు జరిగినా కూడా ఒక ఆప్షన్, మేము ఒక మంచి ఆప్షన్ తీసుకున్నాం సార్. ఒక రాజకీయ పార్టీగా 42% వాళ్ళకి ఏదైతే సీట్ల కేటాయింపులు పార్టీల పరంగా ఉందో మేము ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాం. మిగతా పార్టీలు కూడా ఆ విషయంలో కలిసి రావాలన్న ఆలోచన ఏదైతే మేము ఆ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాం. దీనికి ఏదైతే ఉందో మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర యొక్క రాజకీయ చదరంగంలో అయితే వెంకట గారు ఇంకా బ్రేకింగ్స్ అందుతున్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తంగా చూస్తున్నాం ఇక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల గెజిట్ కు సంబంధించి గవర్నర్ ఆమోదం లభించింది. సో ఏంటి అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అంటే వంశీ, మనం ఇంతకుముందు అనుకున్నట్టు కూడా ప్రభుత్వం వైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ వస్తుందా రాదని చెప్పేసి అనుకున్న పరిస్థితుల్లో గవర్నర్ ఒకవైపు జరిగిన పరిణామాల నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కల్పిస్తూ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద ఊరటగానే చెప్పుకోవచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోవాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లైన్కి ఇది ఒక బలాన్ని చేకూర్చినట్టయింది. బీసీలకు మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ముందుకు వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలంగా నమ్మిందో దానికి అనుగుణంగానే చట్టాలు చేసింది. చట్టాలు చేసినటువంటి వాటిని గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వద్దకు ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంతో కూడా వాటికి గెజిట్ నోటిఫికేషన్ వెలువరించబోతుంది. 50% రిజర్వేషన్ క్యాప్ను ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ ముందుకు వెళ్ళడమే తర్వాయిగా మిగిలింది. ఒకవైపు ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ హామీ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను, విజయోత్సవ సభను ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పార్టీ భావించి ఒక పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు చేసుకుంటుంది. ఒకవైపు అలాంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు గవర్నర్ కార్యాలయం నుంచి, రాజ్భవన్ నుంచి ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ రాబోతుంది. గవర్నర్ చట్టాలకు ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఎలక్షన్ సంబంధించి ప్రాసెస్ ముందు పడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. వంశీ, స్వామి, కోర్టులో అడ్డంకులు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక మొత్తంగా లైన్ క్లియర్ అయినట్టేనా? ఒకవేళ లైన్ క్లియర్ అయితే అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపినా ఎవరో ఒకరి ద్వారా కోర్టులో కాస్త అడ్డంకులు వస్తే మరలా ఎలక్షన్ ఆగే అవకాశాలు ఉన్నాయా? లేదు అంతా క్లియర్గా ఉంటే ఎన్ని నెలల్లో ఎలక్షన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే 20 నుంచి 25 రోజుల లోపే మేము ఎలక్షన్స్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇప్పటికే ఓటర్ లిస్టు రెడీగా ఉంది, అన్ని రకాల వార్డులు కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. రిజర్వేషన్లు ప్రకటించడమే తరువాత ఇక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపు ప్రచారానికి అవకాశం ఇచ్చి వెంటనే ఎలక్షన్స్ పెడితే 20-25 రోజుల లోపే మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇచ్చిన తర్వాతనే ఒకవైపు విద్యా ఉద్యోగాల్లో ఒక అంశం, మరొకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి రిజర్వేషన్ ఇచ్చేది ఒక అంశం. 2 బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకవైపు రాష్ట్రంలో ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ వేసి కమిషన్ ద్వారానే ఒకవైపు కులగణన చేసింది. దాని తర్వాత దానికి సంబంధించి లెక్కలైతే బయటకు తీసి ప్రకటించింది. ఒక అసెంబ్లీలో దీనికి సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ పాస్ అయ్యే విధంగా మేము లెక్కలు చేసి దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ చెప్పిన మేరకు
తెలంగాణలో దాన్ని చేసి చూపించామని చెప్పేసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి ఒకటి విషయం. ఒకవైపు ఇందుకు అనుగుణంగానే అసెంబ్లీలో చట్ట సవరణ చేసి చట్టాలు చేసి గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపారు. ఇప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించడంతో ఇప్పుడు పూర్తి స్థాయిగా బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు. ఇది 50% ఏదైతే గతంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50% సీలింగ్ ఏదైతే దాటొద్దని చెప్పి ఉన్నదో దానికి సంబంధించి మరి ఎవరైనా ఇప్పుడు కోర్టుకు వెళ్తారా? ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ముందుకు వెళ్తుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా రాజకీయ పార్టీలు ఎవరు కూడా దీనికి సంబంధించి అడ్డుకోవద్దని చెప్పేసి బాహటంగా బహిరంగంగా పిలుపునిచ్చారు. చట్టం చేసి అమలు చేసేలాంటి పరిస్థితి ఏర్పడితే మనం పార్టీల పరంగా ఇద్దామని చెప్పేసి ముందుగానే ఒక పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికైతే ప్రభుత్వానికి ఇది ఒక సానుకూల నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో లక్షలాది మంది బీసీలకు దాదాపుగా 2 కోట్ల మంది బీసీలకు దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. బీసీలకు ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గతంలో 34% రిజర్వేషన్ ఉండేది. రిజర్వేషన్ కాస్త ఒకవైపు గతంలో పలువురు నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో దాని 50% సీలింగ్ తోటి ఇప్పుడు 27% నుంచి 24% కుదించబడ్డది. ఇప్పుడు దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ గవర్నర్ ద్వారా గెజెట్ ఆమోదించి బయటకు వస్తే ఎలక్షన్స్ కు ప్రాసెస్ కి మార్గం సుగమైనట్టు చెప్పుకోవచ్చు. వంశీ మనం రైట్, థ్యాంక్ యూ స్వామి. రామ్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం గవర్నర్ ఆమోదం తెలిపారు. ఏం జరగబోతోంది అంటే మిగతా పార్టీలన్నీ కూడా కంపల్సరీగా 40% రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతుందని మనం అనుకోవచ్చు. ఏం చెప్తారు? సాంకేతికంగా ఇబ్బంది అట్లాగే ఉందంటున్నాను. గవర్నర్ ఆమోదించినట్టు గవర్నర్ పూర్తిగా ఒప్పుకున్నట్టు కాదు. ఎందుకంటే చట్టాన్ని మన బిల్లు పంపితే గవర్నర్ ఆమోదించాలి. ప్రాసెస్ డ్యూ ప్రాసెస్. ఏ బిల్లు అయినా పార్లమెంట్ బిల్లు ఆమోదిస్తే చట్టం చేసేది రాష్ట్రపతి. కానీ ఇక్కడ సమస్య 70% అవుతున్నాయి కదా ఇప్పుడు రిజర్వేషన్లు. అది ఇప్పటికే 50%, 50 ఉన్నది. ఇప్పుడు కలిపితే 42% కనుక పెంచితే 70% అయితే 69% అవుతాయి. 69% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోతారు ఎవరైనా. ఎందుకంటే మీది సీలింగ్ ఉన్నది, ఈ సీలింగ్ తప్పి చట్టం చేసి చట్టం చెల్లదని పోతారు. గతంలో 2013లో జరిగింది అదే మనకు. అందుకని కొంచెం సుప్రీంకోర్టు మాత్రం పిటిషన్ పడే అవకాశం రైట్ సార్. మొత్తంగా లోకల్ ఫైట్ కి అయితే లైన్ క్లియర్ అయింది. గవర్నర్ ఆమోదం తెలపడంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూడాలి. అన్ని పార్టీలు కూడా 42% రిజర్వేషన్ కు ఆమోదం తెలిపిన పరిస్థితి. కానీ కోర్టులలో అడ్డంకులు ఏమైనా ఎదురవుతాయా, లేదు లైన్ క్లియర్ అయిపోయి స్థానిక ఎన్నికలు త్వరలోనే జరగబోతాయా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చర్చలో పాల్గొన్న వెంకట్ గారికి, రామ్మోహన్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.